గారు బాధ్యతలు స్వీకరించారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడే తీసుకుంది, ఇప్పుడే ఏముంటుంది. అంటే ఈ 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి చేస్తామంటారు, దాని మీద మీ ఉద్దేశం? అని మీరు ఏమైనా పెద్ద పూలు తీసుకొస్తే చెవిలో పెట్టుకుంటాం. ఎందుకంటే దేవినేని ఉమ ఏమన్నాడంటే 17లో పూర్తి చేస్తాం, 18లో పూర్తి చేస్తాం, అసలు పూర్తి అయిపోతే మేము అసలు ఓట్లు అడగమన్నారు. ఆ టైం అయిపోయింది, దేవినేని కూడా వెళ్ళిపోయాడు అనుకోండి. అది పోలవరం అనేది వీళ్ళ చేతుల్లో ఏమి లేదు, సెంట్రల్లో ఆడిస్తే కానీ అప్పుడు వీళ్ళు ఏమైనా చేస్తారేమో. ఇప్పుడు రాజధాని పోలవరం కంటే ముందు వాళ్ళు మొన్న ఇక్కడ దాకా చాలా జులుసు తీశారు, మీకు గుర్తుందేమో. పోలవరం గిరిజనుల ముందు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అప్పుడు పూర్తి చేయమనండి. అంతేగాని ఏదో ఊరిని వచ్చేసి ఏదో టీవీలో అడ్వర్టైజ్ ఉపయోగం లేదు. ఫస్ట్ వాళ్ళని గిరిజనులు వాళ్ళు మనుషులే కదా, మనం అంటే రోడ్డు మీదకి వస్తాం ఏదైనా చేయగలం. కానీ వాళ్ళు పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళని ఊరిని వాళ్ళని ఖాళీగా వెకేట్ చేసేదిలో ఈ పాటికి ఇంక ఈ సంవత్సరం వరద రాలేదు, లేకపోతే ఈ పాటికి వాళ్ళు కొండల మీదకి వెళ్ళేవాడు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వెకేట్ చేయించి వాళ్ళకి వాళ్ళని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఊరిని పూర్తి చేస్తే మనం బాగానే ఉంటాం, వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు. ఇప్పుడు రాజధాని కూడా 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు పేర్కొంటున్నారు కదా. ఇది రాజధాని అంటే ఇది రన్నింగ్ ప్రాసెస్ అమ్మా. రాజధాని నారాయణ చెప్పినా ఇంకోళ్ళు వెంటనే ఏం కాదు, రన్నింగ్ ప్రాసెస్. హైదరాబాద్ ఒకే రోజు అవ్వదుగా, అయ్యిందా? మనం చిన్నప్పటి నుంచి చాలా చూసాం, అవుతుంది, రన్నింగ్లో అవుతుంది. కాకపోతే పాతదానికంటే కొంచెం పెరుగుద్ది, అంతేగాని 2.5 నారాయణ గారు వాళ్ళ తాత దిగొచ్చినా అవ్వదు. ఇప్పుడు పెళ్లి రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేవలం వేధింపు చర్యలకు గురి చేస్తున్నారని చంద్రబాబు గారు అని అమ్మడి రాంబాబు గారు కానీ కాసు మహేష్ రెడ్డి గారు కానీ వైసీపీ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అది వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్, మనకెందుకు అది? అంటే ఆయన తప్పు చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే ఈయన కక్షపూరితంగా ఈ విధమైన? ఇది కక్ష అంటే మరి దాన్ని అందరూ ఇప్పుడు సిపిఎం వాళ్ళు కూడా ఖండించారు, నారాయణ కూడా ఖండించాడు, వీళ్ళు ఆఫీసులు పగలగొట్టడం అనేది. అవ్వగానే వీళ్ళు ఆఫీస్ పగలగొట్టారు కదా వైసీపీది తాడేపల్లిలో. అదే సార్, అంటే మా పార్టీ కార్యాలయాన్ని కేవలం కక్షపూరితంగానే అని అది బయట వాళ్ళు వీళ్ళు రాకూడదు, బయట వాళ్ళు అనకూడదు. కోర్టు స్టే ఇచ్చిందనుకో అప్పుడు వేరుకో, అప్పుడు దాకా అయితే బాగుండేది. ఇదేంటంటే ఏమనుకుంటారంటే పబ్లిక్ ఏమనుకుంటారంటే కక్షపూరితంగానే చేశారనుకుంటారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా రీఓపెనింగ్ అనేది సెప్టెంబర్ ఎండింగ్ లోపు పూర్తి చేస్తామంటారు, పూర్తి చేసే అవకాశం ఉందంటారా? అది సెంటర్ని బట్టి ఉంటుందమ్మా. వీళ్ళు సెంటర్ గట్టిగా వసూలు చేస్తే అవుతుంది. అది సెంటర్ వీళ్ళ వల్ల కాదు కదా, సెంటర్ కూడా ఇవ్వాల్సింది. అది సెంటర్ ఇస్తే అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. సార్, ఇప్పుడు పెన్షన్ పంపిణీ కూడా కేవలం వాలంటరీ ప్రమేయం లేకుండా కేవలం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని పేర్కొంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? చేయనివ్వండి, అప్పుడే అవ్వకుండా ఈ నెల ఇస్తే కానీ తెలుస్తుంది. అంటే వాలంటరీ వ్యవస్థ చేసే పని సచివాలయ వ్యవస్థ చేయడం వల్ల వాలంటరీ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం? మరి వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడేమో చంద్రబాబు ఏమన్నాడంటే మేము వాలంటీర్లు తీయము, వాళ్ళని ఇంకా 5,000 10,000 చేస్తామన్నారు. అయిన తర్వాత మనకు తెలుసు, ఇప్పుడే మనం చెప్పకూడదు కదా. ఇవ్వాలి, టైం ఇవ్వాలి, 1 నెల 2 నెలలు ఇస్తే అప్పుడు బాగుంటుంది. దాని గురించి మనం అప్పుడే కామెంట్ చేయలేము. పోలీస్ వ్యవస్థ అనేది నాశనం కావడానికి వైసీపీ కారణమని పోలీసు వైసీపీ తెలుగుదేశం మొన్న వచ్చిన మా పోలీస్ వ్యవస్థ ఫస్ట్ నుంచి ఉంది కదా. వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటారు తప్పితే వాళ్ళకి వ్యతిరేకంగా ఏమీ చేయరు, ఇప్పుడు కూడా చేయలేదు, ఇప్పుడు కూడా చేయరు. కాకపోతే ఏంటంటే కొంతవరకు ఉండొచ్చు అంతే. సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటారు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే సినీ రంగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి ఎలాగైతే వచ్చారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు అలా ఆ విధంగా రావడం అవకాశం పడుతుందంటారా, సినీ రంగాన్ని వదిలేసి కేవలం రాజకీయాల్లోకి? ఏమైంది, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడుగా. అదే సార్, సినీ రంగాన్ని పూర్తిగా వదిలేసి కేవలం ప్రజల సేవకే వచ్చే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు? అది ఆయన ఇష్టం, మనం ఏం చెబుతామమ్మా. మీ ఉద్దేశం ప్రకారం అది ఆయన చెప్పాలి, తప్పితే మనం చెప్పలేము. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సీఎం అయిన తర్వాత ఒక సినిమా తీశాడు, మరి ఆడిందో లేదో తెలియదు, కానీ వాళ్ళ ఇష్టం అది. అంటే అప్పుడు కూడా కేంద్రానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అంటే వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని అలా చేశారు. పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్తో పని ఏముంది, చేయకూడదా వీళ్ళ ఇష్టమే, అంతేకాని పేర్కొన్నారు కదా సార్. అది వీళ్ళ ఇష్టం, కానీ సెంట్రల్ గవర్నమెంట్తో పని ఏముంది. ఎన్టీఆర్ రూపాయి జీతం తీసుకున్నాడు, వీళ్ళలాగా ఏం తీసుకోవట్లేదుగా. ఇప్పుడు పెన్షన్ విధానం కూడా పెంచాను అంటున్నారు కదా సార్, అంటే 7,000 కానీ వికలాంగులకి 12,000 ఇవ్వడం కానీ ఇట్లా పెంచుతామన్నారు, దానిపై మీ అభిప్రాయం సార్? మంచిదే, పెంచితే మంచిదే. వాళ్ళకి మనం వద్దని ఎందుకంటాం, వాళ్ళు
గత ప్రభుత్వంలో మేము వచ్చినప్పుడు 3 ఏళ్ళు ఇస్తామని చివరిలో అంటే ఎండింగ్లో 5 సంవత్సరాల ఎండింగ్లో 3 ఏళ్ళు ఇచ్చారు. మేము అలా కాకుండా 4,000 చెప్పాము. మొదట్లోనే మేము 4 ఏళ్ళు ఇస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు టీడీపీ వ్యక్తులు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇవ్వనండి, ఇవ్వటం మంచిదే కదా. లేకపోతే వాళ్ళ నిత్యావసర వస్తువులు చూసుకుంటే మీరు అన్నీ పెరిగిపోయినాయి కదా. మీరు కందిపప్పు 200 అమ్ముతుంది, మినపప్పు అట్లాగే ఉంది. ఇవ్వటం తప్పే ఉంది. గవర్నమెంట్ దగ్గర ఇస్తే మంచిదే. ఇప్పుడు పెరుగుతున్న ధరలు తగ్గిస్తామంటున్నారు కదా సార్, తగ్గించే అవకాశం ఉంటుందంటారా? నిత్యావసర సరుకులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇలాంటివన్నీ. నిత్యావసర వస్తువులు కూరగాయల మీద మనం అప్పుడేం చెప్పలేమమ్మా. కూరగాయలు ఒకసారి ఏముంది 100 రూపాయలు అమ్ముద్ది టమాటా, అదే టమాటా 20 రూపాయలు అమ్ముద్ది, రోడ్డు మీద రైతులు పారబోస్తారు. వాటిని ఏంటంటే కంట్రోల్ చేస్తాం. పప్పులు వీటిని కంట్రోల్ చేయొచ్చు, వీటిలో కంట్రోల్ చేయొచ్చు గవర్నమెంట్. మోడీ ఏం చేశాడు? మన్మోహన్ సింగ్ గారి టైంలో 450 ఉండే గ్యాస్ సిలిండర్ 1100 అమ్మాడు. ఎలక్షన్ ముందు ఏదో 100-200 తగ్గించాడు. దాన్ని కంట్రోల్ చేయడం చంద్రబాబు వల్ల కాదు, ఇంకెవరో ఎన్టీఆర్ ఎవరు వల్ల కాదు. పెంచుకొని ఉంటే చాలు. అంటే చాలా అంటారా? ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న అన్ని నిర్ణయాలు ప్రకారం చేస్తారంటారా పిలిపిలిగా? అది తీసుకున్నా అంటే అది ఆచరణలో ఉండాలి. మీరు ఇప్పుడే తీసుకున్నామంటే కాదు. ఇప్పుడు వాలంటీర్లను తీసేయమన్నారు. మరి వాలంటీర్ల గురించి ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఏమవుతుంది రేపు తెలుస్తుంది. అది వాలంటీర్లు కూడా తక్కువేం లేరు కదా. అంటే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతామని అప్పుడు వాళ్ళు ఉంచుతామన్నారు. వ్యాఖ్యానించారు. ఇప్పుడు వాళ్ళ ఊసే ఎత్తట్లేదు అంటున్నారు. అవును, మరి అది ఎందువల్ల అనేది వాళ్ళు చెప్పాలి. మనకేం తెలుస్తుంది? వాళ్ళు 2 నెలలు ఇప్పుడు తెలుస్తుంది. ఈ నెలలో ఏం లేదు. ఈ నెలలో వాళ్ళ జీతాలు ఇస్తారో ఎవరో తెలియదు, ఉంచుతారో పీకేస్తారో తెలియదు. 2 నెలలు పోతే కానీ మనం ఏం చెప్పలేం కదా వాళ్ళ గురించి.